హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి నేను మీకు స్టార్టింగ్లోనే గార్డెన్కి సంబంధించిన కొన్ని టూల్స్ అయితే చూపిస్తున్నాను. ఈ సెట్ ఆఫ్ 3 అనమాట. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ దీంతోపాటు నేను గార్డెన్లో కొన్ని ప్లాంట్స్ అయితే వేసుకోవాలని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో అందుకని కొన్ని సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అమరాంతస్, గోంగూర, క్యాప్సికమ్ ఇలాంటివి పెట్టాను. సో వాటితో పాటు క్యాలీఫ్లవర్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట సీడ్స్. ఇవి చూడాలి ఎలా గ్రో అవుతాయో. దీంతోపాటు ఇంకా కొన్ని సీడ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను, అవి ఇంకా రావాలి. అండ్ దెన్ మేము మళ్ళీ మార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంట్లో కొంచెం వెజిటేబుల్స్ అన్నీ అయిపోయింటే అవన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి. సో దాంతోపాటు ఇక్కడ కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ కొంచెం గాలి ఎక్కువ ఉందన్నమాట. సో బట్టలన్నీ పడిపోతుంటే కొన్ని క్లిప్స్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని తీసుకున్నాము. దాంతోపాటు మఖానా, అలాగే పిల్లలేమో లిటిల్ హార్ట్స్ తీసుకున్నారు. ఇది చూసారా, టామరిండ్ మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, చాలా బాగుంటుంది. నాకు అది కనపడగానే తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మమా అర్త్ వాళ్ళది ఫేస్ మాస్క్, బ్యాంబూ షీట్ ఫేస్ మాస్క్, చాలా బాగుంది. ఇది ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను. సో వచ్చేసి మేము షాపింగ్కి ఈవినింగ్ అలా వెళ్ళామన్నమాట. సో ఎక్కువసేపు ఏం లేదు, జస్ట్ 1.5 అవర్ అలా వెళ్ళేసి వచ్చాము. అండ్ మీలో ఇంకా ఎవరైనా గార్డెన్ వీడియో చూడకపోతే చూసేయండి, లింక్ పైన ఐకాన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి చూడకపోతే. అండ్ ఇది వచ్చేసి నేను ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట, శివలింగంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మొత్తం పింగాణి అనమాట. ఇది వచ్చేసి గ్లాస్ ఇచ్చారు పైన, ట్రాన్స్పరెంట్ది. సో ఇలా ఫ్లవర్ షేప్లో ఇచ్చారు. దీనిపైన ఒకటి కోన్ ధూప్ అనేది ఒకటి వస్తుంది, అది కూడా వాళ్ళే ఇచ్చారనమాట. ఒక 30 ధూప్స్లా అలాగే ఇచ్చారనమాట. ఇలా కలర్స్ కోన్స్ అయితే ఇచ్చారు. ఇది మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది పెడితే. నేను ఇది ఫస్ట్ ఎలక్ట్రిక్తో వర్క్ అవుతుంది అనుకున్నాను, బట్ దీనికి ఎలక్ట్రిక్ ఏం అవసరం లేదు. జస్ట్ ఆ ధూప్ని మనము వెలిగించగానే పొగ అంతా కింద నుంచి వస్తుందన్నమాట. సో శివలింగం మీద నీరు పడుతూ ఉన్నట్లు వస్తుంది, చాలా బాగుంటుంది చూడ్డానికి. చాలా బాగుంది అసలు చూడ్డానికి. ధూప్ స్టార్టింగ్లో వెలిగించినప్పటికన్నా అది అయిపోతుండగా మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగే మా పిల్లలు ఇంకా సీడ్స్ వచ్చినప్పటి నుంచి అమ్మ వేద్దాం అని చెప్పి అంటూనే ఉన్నారు. సో ఇంకా అందుకనేసి మార్నింగే ఇంకా వాళ్ళతో సీడ్స్ వేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నాం అన్నమాట. మా పాపకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే అస్సలు మమ్మల్ని ముట్టుకొని లేదనమాట. అంతా నేనే చేస్తాను, నాకు చెప్పు నేను చేస్తాను అన్నది. సో ప్రతి ఒక్కటి ఇంకా తనే అంత మట్టి తవ్వి అంత తనే చేస్తుంది. సీడ్స్ కూడా తనే వేసింది. ఆ లాస్ట్లో వాటర్ కూడా వాళ్ళే వేసారనమాట. అస్సలు మా చేతికే ఇవ్వలేదు. హెల్ప్ చేస్తామన్నా కానీ వద్దు అన్నారు. వాళ్ళకి చాలా ఇష్టము ప్లాంట్ చేద్దాం, అది ఎలా వస్తుందని చూడడానికి. సో ఇక్కడైతే మేము ఫస్ట్ క్యాప్సికమ్ వేస్తున్నాము. ఇలా అన్ని సీడ్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకం వేపించాము. We have to lose the mud. దాంట్లో ఏలు పెట్టి తీసు ఒక చోట పోయి. We have amaranthus we're gonna put here. కష్టపడతాను.
ఒకరు ప్లాంటింగ్ ఒకరు వాటరింగ్ చేస్తున్నారు. తను అంత హెవీ లిఫ్ట్ చేయకపోయినా నేను వేస్తానే ఉంటారు, అసలు వినరు. సో మొత్తానికి సీడ్స్ అన్నీ పెట్టేసి తర్వాత ఇలా వాటర్ అయితే వేసేస్తున్నాము. చూడాలి ఇవి ఎన్ని రోజులకి గ్రో అవుతాయో ఏంటో. సో పిల్లలు మాత్రం డైలీ లేసి చూస్తూనే ఉంటారు ఎంత గ్రో అయ్యాయి ఏంటి అని చెప్పేసి. సో శివలింగంది వచ్చేసి నేను ఒకటి రీల్ పోస్ట్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్లో. మీరు ఇంకా అక్కడ ఫాలో అవ్వకపోతే మీరు అక్కడ ఫాలో అయితే మీకు అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. నేను అది ఆల్రెడీ అక్కడ పోస్ట్ చేశాను, చాలా బాగుంది. మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చెక్ ట్రై చేస్తాను. అండ్ దెన్ దీని తర్వాత ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ కారం దోశ. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట దోశ. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి పోస్ట్ చేశాను, అది కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. ఈ చట్నీస్ అయితే చాలా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఈ దోశ వీడియో ఈ చట్నీలు వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో నాకు ఒక కామెంట్ ఒకరు అడిగారనమాట, ఇది బాంబే చట్నీనా ఇలా ఇంత ప్లెయిన్గా ఉంటుందా అని చెప్పేసి. మేము దోశకు వచ్చేసి బాంబే చట్నీ ఇలాగే చేసుకుంటాము. పూరీకి బాంబే చట్నీ వచ్చేసి అది డిఫరెంట్గా ఉంటుంది. అది నేను కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో చూపించేకి ట్రై చేస్తాను. అండ్ యా ఫైనల్లీ దోశ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. మీకు నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోని చూసేసి మీరు కూడా దోశను చేసేసుకొని తినేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి టేస్టీ టేస్టీ దోశని. సో ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ రోజు డెలివరీ ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. సో వాళ్ళు వచ్చారు, మొత్తం వాళ్ళే అంతా ఫిట్ చేసి మొత్తం సెట్ చేసి వెళ్ళిపోయారు నీట్గా. మేము తీసుకునేది 6 సీటరు, చాలా బాగుంది డైనింగ్ టేబుల్ అయితే. ఇది వచ్చేసి మాకు ఒక 35,000 పడింది, చాలా బాగుంది ఇది ప్రోడక్ట్ అయితే. సో ఇది వచ్చేసి మేము ఇక్కడ 4 చైర్స్ 1 బెంచ్ తీసుకున్నాము. బెంచ్ చైర్స్ అన్నీ కుషన్ వచ్చాయి. అండ్ చైర్స్ కూడా బ్యాక్ రెస్ట్ చాలా బాగుంది. మేము చాలా మోడల్స్ చూసాము ఇందులో, బట్ ఫైనల్లీ మేము ఇది సెలెక్ట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మేము సాలిడ్ వుడ్ రబ్బర్ వుడ్ కాంబినేషన్లో తీసుకున్నాము. మనకు బయట చాలా చోట్ల MDFతో చేసిన డైనింగ్ టేబుల్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, చాలా మోడల్స్ కూడా ఉంటాయి, చూసే అట్రాక్టింగ్గా ఉంటాయి. బట్ అవి మనకి లైఫ్ మాత్రం చాలా తక్కువ రోజులు వస్తాయి అన్నమాట. సో మనకి ప్రోడక్ట్ ఏంటంటే మంచి వుడ్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ వచ్చేకి ఎక్కువ డేస్. అవన్నీ ఎక్కువ డేస్ ఉండవని చెప్పేసి మేము చాలా సెర్చ్ చేసి దీని మీద చాలా రోజుల నుంచి చూస్తూ ఫైనల్లీ ఇది సెలెక్ట్ చేసాము. మొత్తానికి సాటిస్ఫాక్షన్ అనమాట, చాలా బాగుంది. సో ఇదంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. సో అండ్ ఇక్కడ మీకు మా ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తాను. మేము చూసిన డైనింగ్ టేబుల్స్లో ఏంటంటే కొన్ని మాకు నచ్చిన వాటిలో చైర్స్కి లెగ్స్ ఉంటాయి కదా, అవి చాలా థిన్గా వచ్చాయి, అవి స్టాండర్డ్గానే లేదు. ఈవెన్ 6 సీటర్ అయినా సరే. బట్ అది మెయిన్ మీరు చూసుకోవాలి, లేదంటే వెయిట్ మోయలేదన్నమాట, వెంటనే అది విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసుకొని తీసుకుంటే బెటర్. డైనింగ్ టేబుల్ కొనాలి అనుకున్న వాళ్ళు వీటన్నిటిని ఒకసారి చూసుకొని తీసుకోవడం అనేది చాలా బెటర్. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి, మనం అంత అమౌంట్ పెడుతున్నాం కాబట్టి. సో దానికి స్టాండర్డ్గా ఉండేది తీసుకుంటే బెటర్. సో ఇక్కడ బెంచ్ అయితే రెడీ అయిపోయింది, చూసారా. ఇది బెంచ్కి ఇలా కుషన్ ఇచ్చారు, చాలా బాగుంది. బెంచ్కు లెగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఈ ప్రోడక్ట్ డెలివరీకి 4 మెంబర్స్ అయితే వచ్చారు. ఒక చైర్స్ ఒక టేబుల్ అలా ఒక్కొక్కటి సెట్ చేసి టకటక చేసేసుకొని వెళ్ళిపోయారు అనమాట. విత్ ఇన్ ½ an hourలో సెట్ చేశారు మొత్తం నీట్గా. దానికి వచ్చిన ప్యాకింగ్, కవర్స్, ఎవ్రీథింగ్ మొత్తం క్లీన్ చేసేసి అన్నీ తీసుకెళ్ళిపోయారు. చాలా నీట్గా చేశారు ఇన్స్టాలేషన్ అంతా. కదా బాగా చేసినారు, నేను అదే అనుకున్నా.
సో ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ మేము మాల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయినాము. ఇక్కడ మేము ఒక రీల్ తీసుకుంటున్నాము. ఎన్ని టేక్స్ తీసుకున్నామంటే ఒక 3 to 4 టేక్స్ అయితే తీసుకున్నాం దానికి. సో అండ్ ఫైనల్లీ మాల్కి అయితే వచ్చేసాము. మేము రెడీ అయిపోయిన తర్వాత బయట ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో కొంచెం రెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఆ గ్యాప్లో మేము రీల్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు ఎంట్రన్స్లోనే ఇక్కడ యానిమల్స్ని పెట్టారు. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనం జనరల్గా ఎగ్జిబిషన్స్లలో వీటిని పెడుతూ ఉంటారు. బట్ మాల్స్లో నేను కొత్తగా చూసాను అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం నేను ఇలా చూడడము మాల్స్లో. పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దామంటే నేను కూడా తీసుకెళ్తున్నాను. సో అక్కడ కొంచెం సిట్అవుట్ కూడా ఏర్పాటు చేశారనమాట. అందరూ కూర్చొని కొంచెం చిల్ అవుతూ ఉన్నారు. అంటే కాఫీలు టీలు అవి తాగుతూ. సో పిల్లలకి చూపించుకుంటూ చాలా బాగుంది ఇక్కడ. चलो आ जाओ बेटा पूरे हो गया कम సో ఇవన్నీ ఇలా మూవ్ అవుతూ వాటి రియల్ సౌండ్స్ అయితే పెట్టారు. సో పిల్లలందరూ కొంతమంది ఎంజాయ్ చేశారు, కొంతమంది భయపడుతూ ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ ఎంటర్ అయిపోతేనే మేము కొంచెం సేపు ఇక్కడే మాకు కొంచెం టైం అంతా అయిపోయింది. సో మాకు ఎంటర్ అవ్వగానే బాగా కనిపించింది ఇదొకటి అనమాట. ఇదేంటంటే ఒక పెద్ద గంట షేప్లో ఉంది. దీని మధ్యలో అన్ని చిన్న చిన్న గంటలు ఉన్నాయి. చూసే చాలా బాగుంది. సో ఇక్కడ మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము మాల్ అంతా ఎలా ఉందనేది ఒక వ్యూ చూపిస్తున్నాను, చూసేయండి. సో అక్కడ నుంచి మేము వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు ఇమిటేషన్ జ్యువెలరీ అయితే కనిపించింది. చూద్దామని చెప్పేసి నేను కొన్ని చూస్తూ ఉన్నాను. చాలా బాగున్నాయి కదా. సో ఇక్కడ నాకు నచ్చిన కొన్ని జ్యువెలరీస్ అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, చాలామంది కూడా ఉన్నారు. బట్ కొన్ని నేను ట్రై చేశాను. ఈ డ్రెస్ మీదకి కొన్ని సెట్ అనిపించలేదు నాకు. బట్ చూసేకైతే అక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే. సో ఇక్కడ నుంచి మేము పక్కనే సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉంటే చూద్దామని చెప్పేసి వెళ్ళాము. కలెక్షన్స్ అయితే అద్దరిపోయినాయి అనుకోండి, చాలా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్తో పాటు బ్రేస్లెట్స్, రింగ్స్, చైన్స్, చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ నాకు నచ్చిన కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ట్రై చేయొచ్చో లేదని చెప్పేసి జస్ట్ అలా పెట్టుకొని చూస్తూ ఉన్నాను. మళ్ళీ వాళ్ళు చెప్పారు ట్రై చేయండి, ఏం పర్వాలేదని చెప్పేసి. దాని తర్వాత నేను మరీ ట్రై చేశాను. చాలా బాగున్నాయి, చాలా బాగా సెట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి కలెక్షన్స్ అంతా నేను క్లియర్గా చూపిస్తాను, మీరు కూడా అన్ని కలెక్షన్స్ చూసేయండి. సో నాకు ఇక్కడ కొన్ని రింగ్స్ బాగా నచ్చాయి. సో నేను ఇక్కడ 2 రింగ్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది ఫ్లవర్ షేప్లో వచ్చి ఇంకొక మోడల్ కూడా చూశాను, అది కూడా చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి రింగ్ నాకు 450 అలా పడింది. ఇంకొకటి బిగ్ సైజ్లో ఉన్న ఫ్లవర్ రింగ్ వచ్చేసి 700 అలా పడింది అనమాట. 2 రింగ్స్ చాలా బాగున్నాయి. ఈ 2 నేను తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి జడబిళ్ళలు చాలా బాగున్నాయి. కొన్నేమో జడబిళ్ళలు సెట్ అలాగే వచ్చాయి, ఇంకొన్ని మాత్రం ఇలా సెపరేట్గా వచ్చాయన్నమాట. సో 2 రకాలు చాలా బాగున్నాయి. కొన్ని ప్లెయిన్ గోల్డ్లో వచ్చాయి, కొన్నేమో విత్ స్టోన్స్లో వచ్చాయి. సో 2 చూడడానికి బాగున్నాయి. సో ఓవరాల్ అక్కడ కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి.
సో ఇక్కడ మేమంతా షాపింగ్ చేస్తూ ఉంటే మా అమ్మాయి బాగా టైర్డ్ అయిపోయింది. సో తను అలా కూర్చొని ఉందన్నమాట, ఎంజాయ్ చేస్తూ ఉంది అక్కడ. సో ఇక్కడ నేను ఇంకా అన్ని కలెక్షన్స్ ఉన్నాక బయటకు అంత ఈజీగా వచ్చేస్తామా అన్నీ చూస్తూ ఉన్నాను. సో చాలా బాగున్నాయి. సో ఇక్కడ కొన్ని వడ్డానం కలెక్షన్స్ అయితే చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేశాను అనమాట. అది వచ్చేసి అరౌండ్ 9,000 అలా ఉంది. సో ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటింగ్, చాలా బాగున్నాయి చూసేకి మోడల్స్ అయితే. సో ఇందులో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. కొన్ని ఇలా ప్లెయిన్గా, కొన్ని వడ్డానంకేమో ఇలా అమ్మవారు వచ్చి అష్టలక్ష్ములు అంటారు కదా అలాగా వచ్చి, కొన్ని స్టోన్స్లో, కొన్ని చాలా బాగున్నాయి. ఓవరాల్గా డిజైన్స్ అయితే చాలా సింపుల్గా చాలా బాగున్నాయి. అండ్ నేను సెలెక్ట్ చేసిన మోడల్ అయితే ఇక్కడ మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ డ్రెస్ మీదకి అంత సరిగా కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది రియల్గా చూడడానికి. సో అండ్ నేనైతే అవేం తీసుకోలేదు, కానీ జస్ట్ ఇలా 2 రింగ్స్ అయితే తీసుకున్నాను. సో మళ్ళీ ఇంకొకసారి చూద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ మేము బిల్లింగ్ వేపిస్తుంటే ఇక్కడ మా అమ్మాయి వీడియో తీసింది అనమాట. సో తనకి సింపుల్ చైన్స్ అనేవి బాగా నచ్చాయి. సో అందుకే తను చూపిస్తానమ్మా అని చెప్పేసి తను వీడియో తీస్తూ ఉంది. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ కూడా స్టోన్స్వి చాలా బాగున్నాయి. అసలు అక్కడ లైట్స్కి ఎంత షైనీగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవడం చాలా బాగుంటుంది. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము మరి వెళ్ళాము ఫుడ్ కోర్ట్కి. ఇక్కడికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి అంటుంటే సో పైన ఫుడ్ కోర్ట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. సో ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు వీడియోస్ ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. So thanks for watching. Bye bye. Have a good day.